హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ డీజీ హెడ్. సో ఈరోజు థర్డ్ వీక్ ఎలిమినేషన్ అప్డేట్ అయితే మీ దగ్గరికి తీసుకొచ్చేసాను. సో 99% అయితే ఇదే జరుగుతుంది ఎలిమినేషన్. ఓ ఇంకా అప్డేట్స్ అయితే ఏమీ లేవు, బట్ నా హంచ్, నా గెస్ అయితే ఇది 99.99% అయితే ఇదే జరుగుతుంది. రాసి పెట్టుకోండి. సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు థర్డ్ వీక్ ఏమో అంటే రేపు, ఈ రోజు ఆల్రెడీ హౌస్లోకి ఎంటర్ అవుతారు అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్. వాళ్ళల్లో నుంచి ఒకళ్ళు సెలెక్ట్ అయ్యి కంటిన్యూ అవుతారు. ఇలా వైల్డ్ కార్డ్స్ ప్రతి వారం ఒక్కొక్కరు వస్తుంటారు. ఇప్పుడు అగ్ని పరీక్ష వాళ్ళు వచ్చారు ఈ వారం. నెక్స్ట్ వారం ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తారు. మన బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ లోంచి కొంతమంది. ఎగ్జాంపుల్ అమర్దీప్ మోస్ట్లీ కన్ఫర్మ్డ్ అయిపోయాడు. సో అమర్దీప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా కొంతమంది పెద్ద సెలబ్రిటీసే వస్తున్నారు. సో ముందు ముందు ఇంకా చాలా అయితే బాగుండబోతుంది. ఈ రెయిన్ ఎఫెక్ట్ వల్ల కూడా బిగ్ బాస్ లో ఎక్కువ టాస్క్ పెట్టలేకపోయారు. ప్లస్ వాళ్ళు కూడా ఏమనుకున్నారు, మరి ఎక్కువ టాస్క్లు అయితే జరగట్లేదు హౌస్ లో. సో అదొక ఎఫెక్ట్. సీజన్ కొంచెం డౌన్ అవుతుందేమో అని. కాకపోతే ఈ 3 వీక్స్ నుంచి మళ్ళీ లెగబోతుంది. ఎందుకంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తున్నారు, ఫుల్ పాపులారిటీ ఉన్న కంటెస్టెన్సీ. ఓకే, నెక్స్ట్ వారం వచ్చే వాళ్ళు ఎవరంటే సెలబ్రిటీస్. అందరూ కూడా సీరియల్ సెలబ్రిటీస్, పాపులర్ సెలబ్రిటీస్. మీకు కావ్య మరన్ తెలుసు, శివ్ తెలుసు, ప్రియాంక ఫియాన్సీ ఎక్స్ కంటెస్టెంట్ ఉన్నారు కదా, ఆమె ప్రియాంక వాళ్ళ ఫియాన్సీ. నెక్స్ట్ సుహాసిని గారు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆమె కూడా చాలా మందికి తెలుసు. వీళ్ళందరూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 3 వీక్స్ లో కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ ఒక 7 మెంబర్స్ వరకు వస్తారు. ప్లస్ రమ్య, చిట్టి పికిల్స్, ఇలాగ చాలా మంది వస్తున్నారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ మోస్ట్లీ జరుగుతుంది. సో ఎవరు ఆ ఇద్దరు ఎలిమినేట్ అవుతారు అన్న దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ టాప్ పొజిషన్లో మీరు అస్సలు ఇప్పుడు ఈ పేర్లలో టాప్ పొజిషన్ కొంచెం గెస్ చేయడం ఈజీయే. రాము రాథోడ్ ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది, టాస్క్లు చాలా బాగా ఆడుతున్నాడు, పాయింట్స్ కూడా బాగా పెడుతున్నాడు. సెలబ్రిటీస్ అందరికి ఓట్స్ కూడా రాము రాథోడ్కి పడతాయి, ఎందుకంటే అందరితో మంచిగా క్లోజ్గానే ఉంటాడు కాబట్టి. ఓకే, సో రాము రాథోడ్కి ఒకే ఒక నెగిటివ్ ఏంట్రా అంటే మాట్లాడని ఇవ్వట్లేదు ఎవరు కూడా. సో రాము రాథోడ్ ఈ రోజు లైవ్ అప్డేట్ నేను కొద్దిసేపట్లో చేస్తా. లైవ్లో కూడా రాము రాథోడ్ అది ఫీల్ అయ్యాడు, లైక్ ఎవరు మాట్లాడనివ్వట్లేదు, వాళ్ళు ఏదో ఆకతాయితనంగా ఉంటున్నాను కదా అని నన్ను కేర్ చేయట్లేదు అన్నట్టు అనుకుంటున్నారు. సో అని చెప్పేసి రాము రాథోడ్ అంటాడు. రాము రాథోడ్కి అయితే ప్రెసెంట్ చాలా గట్టి ఓట్స్ అయితే పడుతున్నాయి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఫ్లోరా సైని గారు ఉన్నారు. చిప్పు కొట్టేసింది కదా మీకు. ఫ్లోరా సైని గారు ఉన్నారు. ఎందుకురా ఆమె ఎంత అసలు ఏం చేసేస్తుందా ఆమెకు అన్ని ఓట్లు అంటే, ఇప్పుడు ఆమెకు ఓట్స్ ఎలా పడుతున్నాయి అంటే కామనర్ ఖచ్చితంగా వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఉంది. అలా చేస్తున్నారు. అంత హెవీ నెగిటివ్ ఎందుకు చేస్తున్నారు అన్నది మనం పక్కన పెడితే చాలా నెగిటివిటీ ఉంది బయట ప్రెసెంట్. ప్రియా వెళ్ళిపోవాలి అని చాలా కంకణం కట్టుకుని కూర్చున్నారు. సో ప్రియా వెళ్ళాలి అంటే లీస్ట్లో ఉన్న వాళ్ళకి ఓట్లు వేయాలి. లీస్ట్లో ఎవరు ఉంటారు? ఆబ్వియస్లీ ఫ్లోరా సైని గారు ఉంటారు. సో అందరూ ఫ్లోరా సైని గారికి ఓట్లు వేస్తుంటే ఆమె వెళ్ళి టాప్లో కూర్చున్నారు, సెకండ్ ప్లేస్లో కూర్చున్నారు. సో ఫ్లోరా సైని గారు కూడా ఈ వీక్ వెళ్ళారు. ఇప్పుడు వరుసగా 3 వారాలు సేవ్ అయిన పర్సన్ని 4th వీక్ ఎవరైనా నామినేట్ చేస్తారా? అది కష్టం. నామినేట్ చేయరేమో అనుకుంటున్నా. ఆమె అలా 4th వీక్ సేవ్ అయిపోయి గేమ్ ఏమైనా ఆడిందంటే ఇంకా అలా 5 వీక్స్, ఫస్ట్ వీక్ వెళ్ళిపోవాల్సిన కంటెంట్ ఒక 5 వీక్స్ ఉంటుందంటే ఇంకా లోపల ఉన్న వాళ్ళకి అర్థం కాదు ఏంట్రా అసలు ఏమవుతుందిరా అని చెప్పేసి. సో ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో మన కామనర్ మాస్క్ మ్యాన్ హరీష్ అయితే ఉన్నారు. హరీష్ గారికి ఒక డీసెంట్ ఓట్ బ్యాంక్ అయితే ఉంది. ఆయన మెల్లమెల్లగా ఆయన ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎలా చూస్తారంటే రైట్ ఆర్ రాంగ్, రూడ్గా మాట్లాడినా ఏం మాట్లాడినా వీళ్ళంతా ఓవర్ చేయట్లేదు కదా అన్న ఆలోచించే సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. సో అందుకు ఆయనకు ఓట్స్ పడుతున్నాయి. ఆయన ప్రెసెంట్ అయితే థర్డ్ ప్లేస్లో ఉన్నారు. మరీ హెవీ అయితే కాదు, కాకపోతే కొంచెం డీసెంట్ ఓటింగ్ అయితే ఉంది ఆయనకు కూడా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ బాటమ్ 3లో ముగ్గురు కూడా డేంజర్ జోన్లో వాళ్ళే. పవన్ కళ్యాణ్, రీతు, ప్రియా, వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఎవరైనా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అట్ ప్రెసెంట్ పవన్ కళ్యాణ్కి కొంచెం మంచి ఓట్స్ పడుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ అయితే సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ప్రెసెంట్ హెవీ డేంజర్ జోన్లో అయితే లేడు. డబుల్ ఎలిమినేషన్ పెట్టినా, సింగిల్ ఎలిమినేషన్ పెట్టినా. సో ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ పెడితే రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోతుంది, ప్రియా ఎలిమినేట్ అవుతుంది. సో రీతు చౌదరి బయట సినారియో తెలుసు మీకు, లోపల కూడా నెగిటివిటీ వస్తుంది. సేమ్ సినారియోస్ ఉండడం వల్ల ఆమెకి నెగిటివిటీ అయితే వస్తుంది.
దాంతోపాటు ఈ ఫేక్ ఎమోషన్స్, కావాలని ఏడవడము, ఆ ఫేక్ పులిహోర కంటెంట్ అదంతా జనాలకి విసుకొచ్చేస్తుంది. ఇంకా అంత ఇంట్రెస్ట్ రావట్లేదు ఎవరికి. ఆమె టాస్క్లు ఆడినప్పటికీ అప్పటికి కూడా ఇంకా నెగిటివిటీ అన్నది ఒకసారి రిజిస్టర్ అయిందంటే అది అలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో అందుకు రీతు చౌదరి గారు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. షీ విల్ బి ఎలిమినేటెడ్. ఇంకా లాస్ట్ ప్లేస్లో ప్రియా ఉంది. ప్రియాకైతే అసలు ఓట్లు పడట్లేదు. ఎక్కడ ఏ పోల్లో చూసుకున్నాను, ఆఖరికి నా యూట్యూబ్ ఓన్ పోల్లో కూడా ప్రియాకి లీస్ట్ ఓట్స్ వస్తున్నాయి. అంటే అర్థం చేసుకోండి మీరు. ఎక్కడ ఏ పోల్లో చూసినా ఎక్కడ చూసినా కానీ ఆమెకి లీస్ట్ ఓటింగ్ ఉంది. ఆమె చాలా హెట్రెడ్ ఉంది. వెళ్ళిపోవాలని అందరూ చాలా కంకణం కట్టుకున్నారు. సో ప్రియా విల్ బి ఎలిమినేటెడ్ ఫర్ షూర్, అందులో నో డౌట్. ఇప్పుడు వరకు ఒకే ఒక అమ్మాయి ఉండిపోతుంది ఇంకా అనుకున్నాం, కానీ ఇప్పుడు అగ్ని పరీక్షల నుంచి వస్తున్నారు కదా. సో అగ్ని పరీక్షల నుంచి మొత్తం 4 కంటెస్టెంట్స్ వస్తున్నారు. దివ్యానిక్త గారు, అనుషరత్నం, మన షాకిబ్, ఇంకా నాగ్ ప్రశాంత్. వీళ్ళు నలుగురిలో నుంచి 2 అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అందుకు ఇంకా ప్రియా వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదు. మోస్ట్లీ దివ్యానిక్త గారికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. సో ఒకవేళ ఆమె వెళ్తే కనుక ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గేమ్. ప్రియా ఆ నెగిటివిటీ, ఆమె ఆ రూడ్నెస్, దానివల్ల ఫుల్ నెగిటివిటీ అయిపోయారు. వెరాజ్ రీతు చౌదరి గారిది ఆ పులిహోర కంటెంట్ అది, దానివల్ల ఇంకా బయట ఉన్న సినారియోస్, దానివల్ల రీతు చౌదరి గారు ఎక్కువ నెగిటివ్ అవుతున్నారు. సో ప్రియా ఇంకా రీతు చౌదరి వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయితే అయిపోతారు ఈ 3rd వీక్. సో డబుల్ ఎలిమినేషన్లో ఇన్ కేస్ ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్నే పెట్టాలి అని వాళ్ళు అనుకుంటే ప్రియా మాత్రమే ఎలిమినేట్ అవుతారు. అండ్ మీరు అనొచ్చు, ఎలా రా అమ్మాయిలే ఒకేసారి ఇంతమంది అమ్మాయిలను ఎలా పంపించేస్తారు? ఫస్ట్ సృష్టి వర్మ వెళ్ళిపోయారు, ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్లో 2 అమ్మాయిలు అయితే ఎలాగా అంటే, నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్స్లో వైల్డ్ కార్డ్స్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఓకే, సో ఆ సినారియోలు కూడా ఆలోచించుకుని వీళ్ళకంటే బెటర్ కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి అంత పెద్ద ఫరక్ ఏం పడదు. సో ఇది ఈ ఎలిమినేషన్ అప్డేట్. మీరు ఎలిమినేషన్ అప్డేట్ విని హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేకపోతే సాడ్గా ఉన్నారా? మీ ఒపీనియన్స్ ఏంటి? ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో 99.9% డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్లో రీతు చౌదరి ఇంకా ప్రియా వీళ్ళిద్దరు అయితే ఎలిమినేట్ అవుతారు. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నా ఛానల్ ఇంకా చాలా మందికి రీచ్ అవుట్ అవుతుంది. సో ప్లీజ్ డూ దట్. థ్యాంక్ యూ.